afternoon, all Kibo family members, my needs family members. ట్రేడ్స్ కాయిన్ బిఎక్స్లో ట్రేడ్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము కాయిన్ బిఎక్స్లో డిపాజిట్ ఏ విధంగా చేయాలి, ట్రేడ్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకుందాం. అయితే నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమౌంట్ యాడ్ చేయడం జరుగుతుంది. అమౌంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది కాయిన్ బిఎక్స్ది. ఇక్కడ నేను 500 రూపీస్ యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ ఒక కంపెనీ అకౌంట్ నా దానిలో యూపీఐలో నేను యాడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను పేమెంట్ చేయడం జరిగింది. పేమెంట్ చేసినటువంటిది ఇక్కడ యూటీఆర్ నెంబర్ను కాపీ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నా. తర్వాత కాయిన్ బిఎక్స్లో నేను పోవడం జరుగుతుంది. కాయిన్ బిఎక్స్లో పోవడం జరుగుతుంది. ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది. డిపాజిట్ ఆప్షన్లో పోయి ఇక్కడ వచ్చేసి ఐఎంపిఎస్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ అమౌంట్ అనేది 500. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనేది కాపీ చేసుకున్నా. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నది ఇక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ డిపాజిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ పెండింగ్లో వచ్చేసింది. డిపాజిట్ అనేది పెండింగ్లో వచ్చేసింది. ఆల్రెడీ అంతకుముందు నేను డిపాజిట్ చేసి ఉన్నా, అది నేను ట్రేడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ట్రేడ్ ఉంది. ట్రేడ్లో వచ్చేసి ఇక్కడ కేబీసీ అంటే యూఎస్డిటీ వస్తే ఐఎన్ఆర్ వస్తాయి. ఐఎన్ఆర్కి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1480 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఎంత పెట్టాలనేది మన ఇష్టం. ఇక్కడ నేను ఇక్కడ డౌన్లో పెడుతున్నా. 1.46 లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ రేటుకు పెట్టేది 47కు బై అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ నేను బై చేయడం జరిగింది. ఇక్కడ బై చేస్తే ఇక్కడ మీకు 1 రూపీ 57 పైసాతో ఇక్కడ బై అవ్వడం జరిగింది. ఇదే మనము చూసినట్లయితే టోటల్ కాయిన్స్ వచ్చేసి 940 కాయిన్స్ అలాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 11% అనేది మూమెంట్ అవ్వడం జరిగింది ట్రేడ్ అయిన కంచెల్లి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాయిన్స్ అనేది 1140 కాయిన్స్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి ట్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సేల్ ఆర్డర్స్లో మనం పెట్టాలంటే ఇక్కడ ఎక్కువ మనము ఆర్డర్ పెట్టాలంటే ఇక్కడ మనము 1.47 తీసుకున్నాం కదా, ఇదే రూపీస్ మనం 2 రూపీస్తో సేల్ చేసినట్లయితే 1800 రూపీస్ రావడం జరుగుతుంది. 2 రూపీస్ మనం పెట్టి చూద్దాం. 2 రూపీస్ అనేది ఇక్కడ ఆర్డర్ పెట్టడం జరిగింది. అంటే 14 అంటే 400 రూపీస్ మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అదే మనకు 2 రూపీ పోయినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి 400 రూపీస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అయితే మనం కొన్నది ఎంత ఇక్కడ చూసుకోవాలంటే మనము వచ్చేసి ఇక్కడ మనం ఆర్డర్లో పోతే కంప్లీట్ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ పెట్టింది మనకి ఇక్కడ ఆర్డర్ చూసుకోవచ్చు. అదే మనము ట్రాన్సాక్షన్ చూసుకోవాలంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండింగ్లో పోతే ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది. ఒక్క నిమిషం. మే ఆర్డర్లో ఇక్కడ సేల్ ఆర్డర్ ఉంది, కంప్లీట్ ఆర్డర్ ఇక్కడ ఉంది చూడండి. మనము వచ్చేసి 1 రూపీ
57 పైసకు తీసుకోవడం జరిగింది. ఫీజు అనేది ₹2.36 పోవడం జరిగింది. మనం పెట్టింది 1480 రూపీస్కు మనకు వచ్చేసి 943 కాయిన్స్ అలాట్ అవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చే ఇక్కడ ఆర్డర్స్ ₹2 పెట్టడితే మనకు 1881 రూపీ రావడం జరుగుతుంది. ఇదే విధంగా బై ట్రేడ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇక్కడ మై ఆర్డర్లో పోతే మనం ఓపెన్ ఆర్డర్ అవుపడుతుంది. ఇదే విధంగా ఇప్పుడు మనము అమౌంట్ యాడ్ చేయడం మళ్ళీ ట్రేడ్ చేయడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా డిపాజిట్ కానీ విత్డ్రాల్ డిపాజిట్ కానీ ట్రేడ్ కానీ చేయడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ రేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్న దానిపైన మంచి బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. చాలా తక్కువ రేటు ఉంది కాబట్టి ₹1.50 ఉంది కాబట్టి కొన్ని హోల్డ్ చేసినట్లయితే ఇంకా ఫ్యూచర్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు 430 ఎక్స్చేంజ్ రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకు 2 మాత్రమే ఎక్స్చేంజ్ రావడం జరిగింది. 3 ఇంటర్నేషనల్ రావడం జరిగింది. ఒకటేమో ఇండియన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రావడం జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించింది 500 యాడ్ చేసా చూడండి. ఇక్కడ 490 రూపీస్ యాడ్ అవ్వడం జరిగింది. 10 రూపీ మాత్రం ట్యాక్స్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 490 రూపీస్తో మనము ట్రేడ్ చేద్దాం. ఇక్కడ 1 పైసా పెరగడం జరిగింది. మళ్ళీ ఇదే దీనిపైన తీసుకున్నట్లయితే మన కాయిన్స్ వచ్చేసి 310 కాయిన్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను బై చేస్తాను చూడండి. ఇక్కడ బై చేయడం జరిగింది. ఇక్కడ పెండింగ్లో పడ్డది. ఓకే, ఇక్కడ పెండింగ్లో పడ్డది. మొత్తం మనం వచ్చేసి దాదాపుగా 2000 అమౌంట్ తీసుకోవడం జరిగింది. 2000 అమౌంట్కు మనకు ఒక్క ట్రాన్సాక్షన్కు ₹10 కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పెండింగ్లో పడ్డది. ఎందుకంటే ఇక్కడ మనం పెట్టింది 257కి అయితే ఇక్కడ మనం ముందు 257.75కి ఒకరు 100 కాయిన్స్ కొనడం జరిగింది. ఇక్కడ ఇది కిందికి బై పైకి ఏమో సేల్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగానే మీరు ప్రతి ఒక్కరు అనేది ట్రేడ్ చేసుకోండి. ట్రేడ్ రాని వాళ్ళకి నేర్పియండి. ఇక్కడ మనం బై చేయడం జరిగింది కానీ అది కన్ఫర్మ్ కాలే. ఎందుకంటే ఇక్కడ మనకన్నా ఒక 50 పైసా ఎక్కువలో పెట్టడం జరిగింది. వాళ్ళకి కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ పెండింగ్లో ఉంది. ఓపెన్ ఆర్డర్ అంటే మనం పెట్టింది ఆర్డరు ఇంకా కంప్లీట్ కాలేదు అంటున్నట్టు. ఒకవేళ పెండింగ్లో ఉన్నట్లయితే మీకు కంప్లీట్ అయిపోయింది అని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది ఇక్కడ మన పైన ఒకరు ఉండడం జరిగింది కాబట్టి ఫస్ట్ వాళ్ళకు అయిన తర్వాతే మనకు మనం వచ్చేసి 757 పెడితే అక్కడ ప్రైస్ వచ్చేసి 750 పైసా నడుస్తుంది కాబట్టి కొద్దిగా హోల్డ్లో ఉంటుంది. ఆ రేట్ వచ్చినప్పుడు మనకు కన్ఫర్మ్ అవడం జరుగుతుంది. ఇప్పటికే 11% పెరగడం జరిగింది. మనం ప్రైస్కు 11% అనేది ఇక్కడ మూవ్మెంట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ మన ఐఎన్ఆర్లో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏబీసీ కాయిన్స్ అనేది 2 అవపడుతున్నాయి. ఇలా మనకు ఐఎన్ఆర్లో విత్డ్రా చేసుకోవాలన్నా కానీ ఇక్కడ విత్డ్రా కనిపోయి ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ మినిమం విత్డ్రా మాత్రం 100 నుండి 1 lakh వరకు ఎట్ ఎ టైం విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ ఎంత మనం విత్డ్రా చేయాలనో ఇక్కడ అమౌంట్ అనేది మనము ఇక్కడ అమౌంట్ కొట్టేసి ఇక్కడ ఓటీపీ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేసేస్తే వచ్చేసి మనకు ట్యాక్స్ మాత్రం ఇక్కడ కింద నోట్ చూడండి. మ్యాక్సిమం 1 lakh ఫర్ ఒక ట్రాన్సాక్షన్ చేయవచ్చు. 1 lakh మినిమం మ్యాక్సిమం 1 lakh చేయొచ్చు. డైలీ మాత్రం
టోటల్గా 5 lakh తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఈచ్ వన్ ట్రాన్సాక్షన్కు 20 రూపీస్ మాత్రం కట్ అవ్వడం జరుగుతుంది విత్డ్రా చేసినప్పుడల్లా. ఇక్కడ చూద్దాం మనము కన్ఫర్మ్ అయిందా కాలేదు. ట్రేడ్లో వెళ్ళి మనము ఇక్కడ మనం పెట్టిన దానికన్నా 1 పైసా అనేది ఎక్కువ పోతుంది. కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.